'సముద్రఖని' గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'కర్మని సెల్వం' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపుల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓకే పర్వాదనిపించింది. కాకపోతే సినిమాని కొంచెం ఓపికగా చూడాలి. ఈ సినిమాలో అయితే స్ట్రాంగ్‌గా పాయింట్ ఏమి ఉన్నట్టు అనిపించలేదు. అలా సినిమా కొన్ని పాయింట్స్‌ని టచ్ చేసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా సేపటి వరకు హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తూ, అతని ఫ్యామిలీని చూపిస్తూ సీన్స్ వస్తాయి. ఆ సీన్స్ అయితే చూడడానికి బానే అనిపించినియి. కానీ ఆ సీన్స్ సినిమాలో కొంచెం ఎక్కువ సేపు ఉండేసరికి సినిమాలో మెయిన్ పాయింట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంకలా సినిమా కొంచెం ముందుకెళ్ళాక హీరో ఒక తప్పు చేయాల్సొస్తది. అది చూసినప్పుడు నాకైతే దీనికోసం ఇలాంటి పని చేయడం అవసరమా? కావాలనే ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కోవడం కోసం చేస్తున్నారో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక తర్వాతేమో హీరో క్యారెక్టర్ దగ్గరికి ఇంకో క్యారెక్టరొచ్చి అప్పులు చేసి రిచ్‌గా బతకాలని చెప్తాడు. దానికి హీరో వెంటనే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి అయ్యే పనులు క్లైమాక్స్ వరకు చేస్తా ఉంటాడు. అది కూడా చూడడానికి నాకెందుకో కన్విన్సింగ్ అనిపించలేదు. అంత సాఫ్ట్‌గా, అంత మంచిగా ఉండే హీరో క్యారెక్టరైజేషన్ ఎవరో ఒక మాట చెప్పగానే అంతలా చేంజ్ అయిపోవడం అనేది నాకైతే కన్విన్సింగ్ అస్సలు అనిపించలేదు. కాకపోతే అక్కడొచ్చే సీన్స్‌లో హీరో చేసే పనుల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటాడు అనే క్యూరియాసిటీ ఉండడం వల్ల ఆ సీన్స్ అయితే కొంతవరకు చూడడానికి పర్వాలేదనిపించినియి. ఇంకా ఆ క్యారెక్టర్ సడెన్‌గా చేంజ్ అవ్వడం వల్ల ఆ క్యారెక్టర్‌కైతే నేను పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఇంక సినిమా క్లైమాక్స్‌లో వచ్చే సీన్ చూస్తున్నప్పుడు ఏదైనా మెసేజ్ ఇస్తారేమో అనుకున్నాను కానీ, ఏ పాయింట్‌ని సరిగ్గా హైలైట్ చేయలేదు. పైగా సినిమా క్లైమాక్స్‌నైతే చాలా సేపు లాగి లాగి వదిలిపెట్టిన ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన 'సముద్రఖని' గారైతే పెర్ఫార్మన్స్ చేశారు. అలాగే ఆయన వైఫ్‌గా చేసిన ఆవిడ పెర్ఫార్మన్స్ కూడా అనిపిచ్చింది. ఇంక మిగిలిన వాళ్ళైతే వాళ్ళ క్యారెక్టర్‌లు తగ్గట్టుగా బానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా మరీ ఇంట్రెస్టింగ్‌గాను లేదు. అలాగని మరీ ఎమోషనల్‌గాను లేదు. సినిమాలో హీరో ఫ్యామిలీకి సంబంధించి వచ్చే సీన్స్ బావున్నాయి. అలాగే సెకండ్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్ చేసే కొన్ని పనులు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించినియి. కానీ సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు స్లోగానే ఉంది. ఇలాంటి సినిమాని చూద్దాం అనుకుంటే మీరైతే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.